మీకు మునిపే చెప్పినట్లు ఋషిపీఠంలో ఋషి విద్యాభ్యాసం మనకు బ్రాంచ్ ఉంది. దాని ద్వారా మన ఎడ్యుకేషన్ని తర్వాత తరాలకు అందించాలి వాళ్ళ స్థాయి బట్టి అంటూ చిన్నపిల్లలకి ప్రత్యేకించి ధృవజ్ఞానం అనే పేరుతో, ధ్రువుడు అంటే చిన్నపిల్లవాడే కదా, అందుకే ధృవజ్ఞానం అనే పేరుతో 6th లెవెల్ కోర్స్ ఒకటి నడిపించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలోనే మన ధర్మం గురించి మంచి అవగాహన, ఊరికనే శ్లోకాలు స్తోత్రాలు నేర్పడం మాత్రమే కాదు, మన ధర్మం ఏంటో పిల్లలు చెప్పగలిగారండి. అలా తీర్చిదిద్దితే అనేక సత్ఫలాలు కనబడుతున్నాయి. ఒక చిన్నటిది చెప్తాను. అమెరికాలో ఒక స్కూల్లో జరిగిన ఘట్టం, అక్కడ మన హిందూ ఎపిక్స్ మీద మాట్లాడుతూ రామాయణంలో రాముడు చెట్టు చాటు నుంచి కొట్టడం దగ్గర నుంచి కొంచెం నెగిటివ్గా మాట్లాడగానే ఒక పిల్లవాడు లేచి అందులో రాముడి దోషం లేదండి అంటూ ఆయన సరిగ్గా ఆన్సర్స్ ఇచ్చేట పిల్లాడు. టీచర్ ఆశ్చర్యపోయారు. దాన్ని బట్టి వారు సిలబస్లో రెక్టిఫై చేశారు. అది గొప్ప విషయం. నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడిగితే ధృవజ్ఞానం స్టూడెంట్ అని చెప్పాడు. ఇక్కడ ఇలాంటి వాళ్ళని తీర్చిదిద్దుతోంది ధృవజ్ఞానం. ఇది మనకి తృప్తి కలిగించే అంశం. అలాంటి ధృవజ్ఞానంలో ఇక్కడ సిడ్నీలో 11 మంది విద్యార్థులు ఉన్నారట ఉత్తీర్ణులై. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ విద్యార్థులకి ఆ యోగ్యతా పత్రాలు ఇవ్వడం అనే పని పడుతుంది. ఇక్కడ 11 మందికి ఇవ్వడం, కొన్ని చోట్ల 1-2 అయిపోయారు కానీ ఇక్కడ 11. అది సిడ్నీ యొక్క ప్రత్యేకత. ఇది అందరికీ స్ఫూర్తి కలగాలని కోరుకుంటున్నాం. వీటితో మీరు కనెక్ట్ కావచ్చు. తద్వారా మీకు తెలిసిన వారికి, మీ పిల్లలకు కూడా ధృవజ్ఞానం విద్యార్థులుగా తీర్చిదిద్దచ్చు. ఇక అందరూ విద్యార్థులుగా పాల్గొనదగినవి లెర్న్ గీత అని భగవద్గీత చెప్పే దీని పద్ధతి వేరేగా ఉంటుంది. ఇది కేవలం శ్లోకాలు చెప్పడమే కూడా, భావాలు చెప్పడం ఒకటి, అప్లికేషన్ టు ది లైఫ్ అని చెప్తూ ఈ మధ్య భగవద్గీత ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అని ఒక కోర్సు అందులో ప్రారంభించారు. ముఖ్యంగా మానసిక శాస్త్రం బేస్ చేసుకుంటూ భగవద్గీతను ఆధారం చేసుకుని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ అని స్వామి వివేకానంద చెప్పినట్లుగా మంచి మనస్తత్వం ఏర్పడడం కోసం భగవద్గీత ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అని ఒక సైకాలజిస్ట్ నడుపుతున్నారు ఈ కోర్సుని. ఇవన్నీ లెర్న్ గీత ద్వారా మీరు పొందవచ్చు. అలా సంస్కృత విద్యాబోధిని, ఇది కూడా ఇప్పటి కాలాన్ని అనుసరించి రకరకాల మాడ్యూల్స్తో సంస్కృతం సులభంగా వచ్చేటట్లు చేస్తున్నారు. ఈ 3 ప్రధానంగా ఉంటూ మరొక సౌందర్య లహరి మొదలైనవి, లలితా శాస్త్రం, శివానంద లహరి నేర్పడం ఒకటి ఉంది ఒకవైపు. మరొక వైపు గురుభ్యో నమః అనే పేరుతో ప్రవచనాలని సిలబస్గా స్టడీ చేసిన సర్కిల్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఋషి విద్యాభ్యాసం వల్ల జరుగుతున్నాయి. ఇవాళ ధృవజ్ఞానం విద్యార్థులకి ఇక్కడ యోగ్యతా పత్రాలు ఇవ్వడం అనే ఒక మంచి సన్నివేశం మీ అందరి యొక్క ఆమోద ఆనంద కరతాళ ధ్వనుల మధ్య జరుగుతుంది. నాకు ఇష్టం పేరు చెప్తాను. ధృవజ్ఞానం స్టూడెంట్స్ ఓజస్విన్ బులుసు పేరు ఉన్నాయమ్మా, సరే చెప్పండి, మీరే చెప్పండి. ఓజస్విన్ బులుసు, లలిత బులుసు. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు తెలుసు కనుక వాళ్ళ లైన్లో ఉంటూ పేరు పిలవగానే పైకి వచ్చేయండి. అందరూ మెట్ల దగ్గరకు వస్తే మీనాక్షి దివాకరుని, ఓజస్విని బులుసు, లలిత బులుసు, మనోభీమరామ దివాకరుని, వీహ్క శరణ్య మల్లెల, లలిత, ప్రణవ్ ఉద్రగండ, వేద గరిమెళ్ళ, ఆశ్రిత పుచ్చ, ఎమంబాకర్, విహిక శరణ్య మల్లెల, వేద గరిమళ్ళ, ఆశ్రిత పుచ్చ, ఇదని వేద రాన్న వేద, ఓహో, ఆశ్రిత్ పుచ్చ, అర్జున్, సహస్ర చామర్తి, అనన్య చామర్తి, అనన్య వచ్చిందా? వారి తండ్రి గారు తీసుకున్నారు.